నమస్తే. నా దగ్గర ఒక కపుల్ వచ్చిండ్రు. ఏడికెళ్ళి వచ్చిండ్రంటే గజియాబాద్ నుంచి వచ్చిండ్రు. పెండ్లి వాళ్ళకు అయి 15 ఏండ్లు అయింది. 15 ఏండ్లు పెండ్లయినంక గూడా వాళ్ళకి పిల్లలు పుట్టట్లేదు. అండ్ ఇప్పుడు హస్బెండ్ ఏజ్ వచ్చేసి 38 ఇయర్స్ ఉండే. వైఫ్ ఏజ్ వచ్చేసి 32 ఇయర్స్ ఉంది. ఇప్పుడు ఎందుకు పిల్లలు పుట్టట్లేదు అంటే అమ్మాయికి పీసీఓడి, హైపోథైరాయిడ్ ఉంది. ఈ 2 కండిషన్స్ ఉండడంతో ఏమైందంటే పరేషాని అయింది. మన దగ్గర ట్రీట్మెంట్ వాడినాక మనం కొన్ని హోమ్ రెమెడీస్ కూడా ఇచ్చినాం, హోమియోపతి మందులు కూడా ఇచ్చినాము. ఆ పేషెంట్‌కి ఈ పీసీఓడి తగ్గిపోయింది, థైరాయిడ్ తగ్గిపోయింది. పీసీఓడి తగ్గిపోయినాక థైరాయిడ్ తగ్గిపోయిన తర్వాత మనం ఏమని చెప్పినాం పేషెంట్‌కి హోమియోపతి మందులు వాడండి. దీంతో పాటు మీరు డైలీ నిమ్మకాయ రసం ఒక గిలాస్‌లో వేసుకొని డైలీ కన్జ్యూమ్ చేయండి అని చెప్పినాము. అండ్ ఇది నిమ్మకాయ రసం ఏసేటప్పుడు మీరు మైండ్‌లో ఏం పెట్టుకోవాలంటే జర యెల్లో కలర్ నిమ్మకాయలు తీసుకోవాలి. మీరు గ్రీన్ కలర్ నిమ్మకాయల కన్నా యెల్లో కలర్ నిమ్మకాయలు తీసుకోవాలి. అవి డైలీ మార్నింగ్ యేసుకొని తాగాలి. మళ్ళీ నైట్ ఏం చేయాలంటే తులసి చెట్టువి లీవ్స్ ఉంటాయి గదా! అవి ఒక 5, 6 యేసుకొని దంచేసుకొని అది వాటర్‌లో బాయిల్ చేసి అది తాగాలి. ఇవి 2 చేసుకుంటా మనం హోమియోపతి మందులు ఇస్తాము. అండ్ దీనితోటి మనకు హోమియోపతి మందులతోటి ఈ 2 ప్రాబ్లమ్స్ తగ్గిపోయినాయి. ఇది ఫాలో చేయండి. ప్రెగ్నెన్సీ వస్తది. మీకు గూడా దీంట్లో పరేషాని ఉందంటే మనకొచ్చి మీరు కలవచ్చు. నమస్తే.